హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. చూసి ఎలా ఉందో చెప్పండి. నేను ఉప్పుడు పిండి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి. పచ్చిమిర్చి వేయించి జీలకర్ర, ఉప్పు, కొబ్బరి ముక్కలు, గుల్లపప్పు మిక్సీలో ఆడి తర్వాత పోపు పెట్టుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడెక్కాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒకసారి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర లేదు. తర్వాత సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 1:2 వాటర్ పోయాలి. బాగా మరిగిన తర్వాత రవ్వ పోయాలి. బియ్యం రవ్వ. క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. వరినూక వేసాక కలుపుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతే. ఈలోపు మా పాప వచ్చి చట్నీ టేస్ట్ చూస్తానమ్మా అంటే వేసాను. నచ్చిందంట. ఉప్పుడు పిండి కొబ్బరి పచ్చడి టేస్ట్ చూస్తున్నారు మా పిల్లలు. బాగుందన్నారు ఇద్దరు కూడాని. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయండి.